తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. స్టార్ట్ అయింది బావకి నీకు? నేను లవ్ చేసా, మీ బావ నన్ను లవ్ చేయాల్సి చేయవలసి వచ్చిందా? వచ్చింది. లవ్ చేయకపోతే నేను చచ్చిపోతానని బ్లాక్ మెయిలింగ్ చేసా. ఎక్కడ కోసుకున్నావా? ఇక్కడ కోసుకున్నా. నిజమేనా అది? నిజంగా ఇదిగో చూడు. ఓకే, అవును కోసుకుని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది ఒకసారి కెమెరాకి చూపించు. చూపించు, ఇలాంటి బాగా కావాలా? చూపించండి, తప్పే ఉంది. ఇది అన్ని ఘాట్లు ఉన్నాయి. ఓకే, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు బాగా మహేష్ బాబులా కనిపించేవాడా? ఇప్పుడు మహేష్ బాబే. అంటే ఇప్పుడు మహేష్ బాబు కాదు. ఆ టైంలో నువ్వే కదా అన్నావు స్టార్టింగ్ పెళ్లి టైంలో. అదే ఐ మీన్ ఆ టైంలో ఎవరు కనిపించరు, లోకం అంతా వాళ్ళే అనిపిస్తారు. ఇప్పటికే కూడా మా ఆయన నాకు మహేష్ బాబు లాగే కనిపిస్తారు. నేనేమో మా ఆయనకి ఇలియానా, తమన్నా, అనుష్క అందరిని మిక్స్ చేస్తే ఈ శ్రీదేవి అట్లా ఫీల్ అవుతాం మరి. అందుకే ఇప్పటికే ప్రశాంతంగా సాగిపోతుంది మా జీవితం. బావగారు స్పెక్ట్స్ ఏమన్నా వేయించుకున్నారు ఎప్పుడన్నా? నార్మల్ గా అడుగుతున్నాను. కాదు, నా అందం చూసి 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 బావగారికి అవసరం లేదంటున్నా నేను. స్పెక్ట్స్ ఎప్పటికీ రాదు నాకు తెలిసి, సైట్ కరెక్ట్ గా చెప్తున్నారని. స్పెక్ట్స్ లేదు కదా అంటున్నా నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాను. మీకు ఎలాంటి పిల్లలు వస్తారో మేము చూస్తాం. కంగారు ఏం పడిపోక్కలేదు, ముందు ఉంది ముసలి పండగ. మేము మంచోళ్ళం కాబట్టి 15 సంవత్సరాలైనా ఇంకా మొగులతో కాపురాలు చేస్తున్నాం. ఇప్పుడు పెళ్ళైన సంవత్సరానికే వదిలేస్తున్నారో లేదంటే ఆ డ్రమ్లోనే కుక్కర్లోనే ఇందులో కదులు పెట్టేస్తున్నారు. మేము అలాంటి కాదు కాబట్టి నోరెట్టు పడిపోయినా మొగుడు. ఇలాంటి అన్ని విన్నప్పుడు బావగారు ఎప్పుడైనా కంగారు పడ్డారా? ఈ కుక్కర్లు, బ్లూ డ్రమ్లు ఇలాంటివి విన్నప్పుడు ఎప్పుడైనా కంగారు పడ్డారా? ఒక మాట చెప్తానే, ఇట్లాంటి సిచ్యువేషన్లు కూడా ఎంతమంది జనాల్లోని ఎక్కడో జరుగుతున్నాయి కదా. ఆ జరుగుతున్న విషయాలు పక్కకు పెడితే ఎంతో మంది ఆడవాళ్ళు మొగుళ్ళతో కాపురాలు చేసుకుంటూ మంచి మంచి స్థాయికి వెళ్తూ, మన సుమక్క లాంటి వాళ్ళు కానీ, ఇప్పుడు నేను కానీ ఎంతో మంది ఉన్నారు కదా మంచి వాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ఎక్కడో ఏదో జరిగింది గాలి వార్తలు అవి తీసుకొచ్చి మీ ఛానల్ వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ కుక్కర్లో పెట్టారు, అందులో పెట్టారు, డ్రమ్ములో పెట్టారు. ఇంకా పెళ్ళిళ్ళ మీద విరక్తి పుట్టిలా చేస్తున్నారు కదబ్బా కుర్రోళ్ళకి. ఆడవాళ్ళు అందరూ అలాగే ఉంటారా? లేదు, మేము చెప్పిన దానికంటే మీరు చెప్తుంటే ఇలాగ కుక్కర్ లో పెట్టారు, డ్రమ్ లో పెట్టారు, అయ్యే వైరల్ అవుతున్నాయి మాకంటే. అవి కావాల్సి వచ్చినాయి. ఆ కుర్రోళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి భయపడిపోతున్నారు. ఆ ఆడపిల్లలు బంగారు బొమ్మలు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారురా. అర్థమైందా? మీరు అలాంటి న్యూస్లు చూసి మనసులు మార్చుకోకండి, పెళ్ళిళ్ళు చేసుకోండి. అర్థమైందా? నాకులే అమాయకమైన ఆడపిల్లలు లేరు, బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకు నవ్వుతున్నారు? నీకులాగా అమాయకమైన ఆడపిల్ల అని డౌట్ వచ్చి అడుగుతున్నారు. ఇద్దరు ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు జబర్దస్త్ లోకి అవకాశం ఎలా వచ్చింది అక్క? నాకు ఇన్స్టాగ్రామ్ లో భాస్కర్ గారు మెసేజ్ చేశారు, బుల్లెట్ భాస్కర్ గారు. సూపర్. బుల్లెట్ భాస్కర్ గారు మెసేజ్ చేసి, అమ్మ నువ్వు జబర్దస్త్ వస్తే బాగుంటది, ఓన్ కంటెంట్ తో నువ్వు వీడియోలు చేస్తున్నావు కదా, రామ్మా అని చెప్పేసి అన్నారు అనమాట. సరే అని తప్పకుండా వస్తానండి అని వెళ్ళాను. ఫస్ట్ స్కిట్ చేశాను, కొంచెం టెన్షన్ పడతా. ఉల్లిపాయల స్కిట్, టమాటాలు అప్పుడు రేటు ఉండే, ఆ స్కిట్ చేశాను. తర్వాత రెండో స్కిట్ చేశాను, రాఘవేంద్ర గారు స్కిట్ ఒకటి అనమాట, అది చేశాను. ఆ రెండో స్కిట్కే బెస్ట్ ఎంటర్టైనర్గా 10,000 రూపాయలు చెక్కు. అంతమంది కామెడియన్స్ ఉండగా నాకు మంచిగా వచ్చి బాగా చేశారని సపోర్ట్. ఆ సపోర్టు ఇప్పటికే నేను మర్చిపోలేను. నా లైఫ్లో నాకు జరిగిన కొన్ని వాటిలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ 10,000 రూపాయల చెక్ అనేది మీరు అనుకోవచ్చు 10,000 రూపాయలకి అంత సీన్ ఏంటి అని అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది 10,000 రూపాయలు మీరు అనుకుంటే నాకు అది 10 లక్షలు 10 కోట్లు. ఎందుకంటే అక్కడ సీనియారిటీ ఉన్న వాళ్ళు జబర్దస్త్ ఆర్టిస్టులు బోల్డ్ మంది ఉన్నారు. అంతమందిలోని ఒక 30 మంది ఉంటే 30 మందిలో నాకు వచ్చింది. అది నాకు ఆనందం కదా చాలానే. నేను చదువుకోలేదు, అందంగా లేను, పల్లెటూరు అమ్మాయిని, నాకేమీ తెలియదు అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేశముద్ర అని కొంతమంది అనుకుంటారు. నేను దేశముద్రే అమాయకురాలు అయితే ఏం కాదు. మరి ఆ 10,000 రూపాయలు చెక్ నాకు రావడము, తర్వాత ఏమో మన రాజు కనకాల గారు నా దగ్గరికి వచ్చి మాట్లాడడం, ఈ లైఫ్లో ఈ రెండు చాలు, ఇంకేం కావాలి జీవితానికి అనిపించింది నాకు నిజంగా. ఇప్పుడు జడ్జెస్లో రాజు కనకాల గారు ఆ రోజు వచ్చి మాట్లాడింది జబర్దస్త్లో, అది పక్కన పెట్టి నార్మల్గా ఎవరు బాగా మాట్లాడతారు? పర్సనల్లీ ఏమన్నా ఎవరితో అయినా కొంచెం రెపో ఉందా? గొడవ ఎవరితో ఎక్కువ క్లోజ్ అంటే అందరూ బాగా మాట్లాడతారు నాతో. కృష్ణ భగవాన్ గారు బాగా మాట్లాడతారు. కృష్ణ భగవాన్ గారు ఎలాగో మన సైడ్ డైలాగులే, మన సైడ్ ఆయన అయినా కూడా అందరికీ సపోర్ట్ చేస్తారు. నేను అనేది డైలాగులు కూడా సింక్ అవుతాయేమో కొంచెం. బాగా మాట్లాడతారు ఆయన, భలే మాట్లాడతారు. అవును. సో ఐ మీన్ మన లాంగ్వేజ్ అంటే కొంచెం. మళ్ళీ ఇంద్రజమ్మ నాకు చెప్పక్కర్లేదు. ఇంకా ఖుష్బూ గారు, ఇంద్రజ గారు ఇద్దరు నాకు
బాగా నచ్చుతారు చాలా. మాట్లాడడం కూడా ఎవరిని నొప్పించకుండా మాట్లాడతారు, ఏదైనా కూడా బాగుంటుంది. స్కిట్లో సరదాగా ఇలా చేయి చేసుకున్నా అది కొంచెం తగిలినా కూడా అస్సలు ఖుష్బూ గారు ఒప్పుకోరు. ఏ చేయి తగులుతుంది తగులుతుంది అంటారు. ఇంకా రష్మి కూడా చాలా సున్నితమైన అమ్మాయి చాలా సున్నితం అన్నమాట. అవును, మనలాగా అంత నాటుగా ఉంటారు. నాకులా నాటుగా కాదు, రఫ్ చేత్తో చెయ్యి ఒకసారి చూపించి ఎంత రఫ్గా ఉందో. ఎంత రఫ్గా ఉందో చూసావా, కోడతే మెల్లగా కొట్టాలి, మ్యాన్ హ్యాండ్లింగ్ కొంచెం తగ్గించుకుని. పాపం రష్మి వచ్చి చాలా సున్నితమైన అమ్మాయి, అసలు ఊరికే ఎమోషనల్ అయిపోద్ది తెలుసా, చాలా మంచి అమ్మాయి. ఎప్పుడైనా ఇప్పటికీ ఏమన్నా సరదాగా ఈ డైలాగ్స్ పడతా ఉంటాయా? సుధీర్ లేకపోయినా సుధీర్ డైలాగ్స్ పడతా ఉంటాయి పడతా అన్న, ఈ డైలాగ్ వేస్తా ఉంటారా? నేను ఎప్పుడే బయటకు వెళ్ళినప్పుడు కూడా నన్ను అడుగుతా ఉంటారు, అరే సుధీర్ రశ్మిని పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారా? నన్ను అడుగుతారు, నువ్వు పోయినప్పుడు రా అంటాను. ఒక్కసారి అడిగితే పర్లేదు, అందరూ అడుగుతారు. ఇప్పుడు చాలా మందికి నిజంగా డౌట్ ఉంది కదా, నిజంగానే వాళ్ళిద్దరూ ఐ మీన్ ఆ లవ్ ట్రాక్ అనేది చాలా ట్రెండ్ అయింది. వాళ్ళిద్దరికి లవ్ ట్రాక్ నడిచింది కదా, నేను వెళ్ళక ముందు నడిచింది. నేను వెళ్ళక ముందు అంటే అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. నేను ఇప్పుడు వెళ్ళాక అక్కడ అబ్బాయి లేడు, ఈ అమ్మాయి ఒకదే ఉంది. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలే తప్ప నేను చూసింది ఏమి లేదు కదా, చూసింది ఏమి లేదు. నేను ఎలా చెప్తాను, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నేను ఎలా చెప్తాను? నేను అక్కడ ఉండి చూస్తే వాళ్ళిద్దరికి లవ్వింగ్ ఉందా లేదా అని చెప్పేదాన్ని. నేను వెళ్ళిన కానీ అబ్బాయి అమ్మాయి దగ్గరికి రాలేదు, షోలో లేడు కదా. నువ్వు లేదని చెప్పట్లేదు కానీ నాకు తెలియదు అని చెప్తున్నా. నాకు తెలియదు, లేదని ఎలా చెప్తాను, నేను చూడలేంది, నాకు తెలియదు కదా. తెలియదు కాబట్టి తెలియదు. ఇప్పుడు ఏ లవ్ ట్రాక్ నడుస్తుంది అక్కడ ప్రజెంట్ కి అయితే? ఇప్పుడు లవ్ ట్రాక్లు అయితే అక్కడ నాకైతే ఏమి కనిపించలేదమ్మా. మరి ఎందుకంటే వెళ్ళిన కాంచి నా స్కిట్ని చూసుకోవడానికి చేసుకోవడానికి అయిపోద్ది. ఇంకా లవ్ ఎవరు లవ్ చేసుకుంటున్నారో, ఎవరు ముద్రెట్టుకుంటున్నారో చూస్తా కూర్చుంటాను నేను. చెప్పండిలే, ఏమన్నా ఉంటే చెప్తావు కదా అని. ఏం లవ్ ట్రాక్లు గట్ట అయితే ఏమి లేవు ప్రజెంట్గా అయితే. ఇప్పుడు నార్మల్లీ జబర్దస్త్ మీద నెగిటివ్ కమెంట్లు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఇది బూత్ షో అని, డబుల్ మీనింగ్ షో అని. వాళ్ళందరికీ ఏమైనా సమాధానం చెప్పాలనుకుంటున్నావా? బూత్ షో, డబుల్ మీనింగ్లు అంటే నార్మల్గానే పాత సినిమాలు ఎన్ని సినిమాలు మీరు తీసుకోండి. నార్మల్గా ఒక సినిమా నేను చూసాను, కృష్ణ గారు అంటారు, ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, ఆవిడ అంటది, మా చెట్టు కొబ్బరికాయలు మీరు చూసారా అని. కొంచెం డబుల్ మీనింగ్స్ ఉంటాయి, అవన్నీ డబుల్ మీనింగ్లు కాదేంటి. అప్పట్లో ఏంటంటే మనకి గులుగులు ఇవన్నీ లేక తెలిసేది కాదు, తెలిసేది కాదు. ఇప్పుడు తెలుస్తుంది కదా, ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి అలాగ అంటున్నారు. మ్యాక్సిమం అయితే డబుల్ మీనింగ్ వెయ్యాలని కానీ అని అయితే ఏ టీమ్ లీడర్ అనుకోరండి. ఆ సిచ్యువేషన్ బట్టి ఆ పంచి వచ్చేయాలేమో తప్ప కావాలని అయితే చెయ్యరు. ఇప్పుడైతే ప్రజెంట్కి అయితే మీరు చూడండి, ఇప్పటి నుంచి షో చూడండి, మొత్తం అన్ని మార్పులు జరిగినాయి. అంతేకాదు కొత్త వాళ్ళకు కూడా చాలా మందికి అవకాశాలు ఇస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మంది వీడియోలు ఎప్పటి నుంచో చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక్కసారైనా టీవీలో కనబడాలి అన్న ఉంటుంది కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు మన మల్లెమాల ఈ టీవీ జబర్దస్త్ వాళ్ళు. అంటే సోషల్ మీడియా గురించి వస్తే టిక్ టాక్ ఉన్నప్పుడు ఏమన్నా నేను అసలు ఏం చేయలేదు. అసలు టిక్ టాక్ అసలు ఇన్‌స్టాల్ కూడా చేసుకోలేదా? నేను ఇన్‌స్టాలోకి వచ్చాను, ఇన్‌స్టా చేసిన నెల రోజుల్లోనే టిక్ టాక్ అసలు వాడలేదు, ఇన్‌స్టాల్ కూడా చేసుకోలేదా? లేదండి. ఓకే ఓకే. టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది, చాలా మంది ఏడ్చారు అప్పట్లో. టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వచ్చింది, ఇన్‌స్టాగ్రామ్ ఇంత మందిని ఇంత పెద్ద పెద్ద స్థాయికి తీసుకొచ్చింది, చాలా మందికి లైఫ్ ఇచ్చింది ఇన్‌స్టాగ్రామ్. ఇప్పుడు సడన్ గా ఇన్‌స్టాగ్రామ్ రేపు పొద్దున్న ఎప్పుడొకప్పుడు బ్యాన్ చేసాం అని అంటే ఏంటి పరిస్థితి? పేడ వదిలిపోద్ది. అదేంటి ఇప్పుడు అంటే అప్పుడు నా వీడియోలు పోనీ మొత్తం మీరు చూసారు ఇన్‌స్టాగ్రామ్ లోని? చూసారా చూడలేదా? మొత్తం వీడియోలన్నీ అవునవును. అదేంటి ఏమైందంటే డిలీట్ చేసావేమో అన్ని అనుకున్నాను నేను. డిలీట్ చేస్తానా పాడా? అంత యూస్ వెళ్ళిన వీడియోలు నేను ఎందుకు డిలీట్ చేస్తాను? అన్ని ఇప్పుడు జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత ఏమన్నా పాత వీడియోలు వద్దని చెప్పి ఒక 5-6 ఉంచుకున్నావు? లేదమ్మా, నేను వీడియోలు చేస్తాను కదా. ఇప్పుడు నాతో ఎవరైనా వర్క్ చేసిన ఎవరైనా ఆడపిల్లలు ఉంటారా, అక్క అని పలకరించగానే వాళ్ళతో ప్రేమగా పలకరించేస్తాను. పలకరించగానే అక్క నీ ఫోన్ అక్క, ఫోటో చూస్తాం అక్క, వీడియో ఎట్టేవక్క అని అన్నగానే ఫోన్ ఇచ్చేస్తాను. అందుకని నాకు అంత సీక్రెట్లు ఏమి ఉండవు కదా, ఫోన్ ఇచ్చేస్తాను. ఇంకా అలా ఫోన్లు తలొకలు ఫోన్లు తీసుకోవడం, లాకులు గట్ట అన్ని చూడడం చేయడం. గిట్లేని వాళ్ళు ఉంటారు కదమ్మా, ఎవరో ఒకళ్ళు అందరూ ఒకలా ఉంటారు. ఏం చేశారో తెలదు, ఫోన్ హ్యాక్ చేశారు. 15 రోజుల దాకా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ అవ్వలేదు. తర్వాత చూస్తేనే వీడియోలు డిలీట్ అయిపోయి ఉన్నాయి. ఎవరిని అంటాము? ఇప్పుడు కంప్లీట్ నీ చేతికి వచ్చిందా? ఉన్నది, మొత్తం మార్చేసి అనేటప్పటికి వీడియోలు అన్ని డిలీట్ అయిపోయి ఉన్నాయి. అయ్యయ్యో, వీడియోలు డిలీట్ అయిపోయి ఉన్నాయి కదా అని చెప్పేసి మరి బాధ ఉంటుంది కదా, కష్టపడి చేశాను కదా, బాధపడ్డాను. తర్వాత మళ్ళీ ఆలోచించాను. ఏం ఆలోచించాను తెలుసా? నా వీడియోలు పోనీ అని నేనే ఏడితే ఇంకా జనాలకు నేనే మోటివేషన్ ఇస్తాను? మోటివేషన్ ఇవ్వలేను కదా, మోటివేషన్లు ఇస్తున్నాం కదా, ఏడితే కూర్చుంటే అవ్వదు కదా. పోతే పోనే మళ్ళీ చేసుకుంటే సత్తాన దగ్గర ఉంది. ఇన్‌స్టాగ్రామ్ పోతే యూట్యూబ్ పెట్టుకుంటాను, యూట్యూబ్ పోతే మోజో పట్టుకుంటాను, మోజో పట్టుకోతే ఏదో కొత్త యాప్ పోతుంది, రాకంటా ఉండదు, అది పట్టుకుంటాను తప్ప నేను వెనకడుగు అయితే వేయను, భయపడను. ఇవన్నీ పోతే నీకోసమే ఒక యాప్ తయారు చేద్దాం, ఏదో ఒక యాప్ అనే తయారు చేస్తాను తప్ప నేను భయపడినా. అలాగా పోతే పోనీ అనుకుంటాను. నువ్వే మనుషులే శాశ్వతంగా ఉండలేదు, ఈ బోడి యాప్లు ఉంటాయి ఏంటి?
ఉండవు కదా, పోతే పోతాయి అంతే. ఓకే. నేను దేనికన్నా డేరింగ్ కాబట్టి నీకు కృతజ్ఞత ఉందా ఈ ఇన్స్టాగ్రామ్ మీద వాటి మీద మిమ్మల్ని నిన్ను ఇప్పుడు ఇంత స్థాయికి తీసుకొచ్చినందుకు? ఇన్స్టాగ్రామ్ సీఈఓ కనిపించాడు అనుకో, మార్క్ జగర్బర్గ్ అనుకుంటా. ఎవరు ఇన్స్టాగ్రామ్ ఆయన? ముందు ఇన్స్టాగ్రామ్ ఆయన కనబడగానే ముందు నేను ఏం చేస్తానంటే ఆయన మా గోదావరి సైడ్ తీసుకెళ్ళి శుభ్రంగా చేపల పులిసేటి భోజనం పెడతాను ఆయనకి. పెడతాను, ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి రాగానే అంతలా వైరల్ చేసాడు ఆయన. ఎందుకు చేయను? మీ అభిమానం నాకు ఉందండి, నేను అంత దుర్మార్గురాలు అయితే కాదండి, మంచిదాన్నే సపోర్ట్ చేస్తాను. ఇంకా ఒకవేళ ఇన్స్టాగ్రామ్ పోతేనో అన్నారు కదా, ఇప్పుడు అందరితో పాటు మనవి పోతాయి, బాధపడతాయి వస్తాయి వెనక్కి రావు కదా. నేను బాధపడినండి దేనికన్నా. గుంపులో పోతే బాధ లేదు, ఒక్కదానిలో పోతే బాధ, అంతే కదా. మనతో పాటు అందరూ పోతే పర్లేదు, అంతే కదా. ఏదో సామి మనతో పాటు పోవాలన్నట్టు నేను అలా అనట్లేదు. అదే అన్నావు ఇందాక, చాలా బాధ వేసింది అన్ని పోయినాయి అని. పోతే అందరి పోతాయి. నాది వీడియో పోయిందని నేను బాధపడలే, ఏడవలేదు. సరే మళ్ళీ కంటెంట్ ఇచ్చే సత్తా ఉన్నప్పుడు ఎందుకు బాధపడాలి? నీ కంటెంట్ చాలా మంది ఇప్పుడు ఎంతమంది ఆదరిస్తాం, నీదంతా మాట ఎటకారం, ఎక్స్ప్రెషన్స్, అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తావు. ఏ పాటగా లైవ్లో కూడా తెలుసు నీకు, అంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తావు. సో అన్నీ బాగున్నాయి. నీకు నచ్చని కంటెంట్ ఎవరైనా అనిపిస్తుందా? కొన్ని కంటెంట్ అంటే శృతి మించుతున్నట్టు, వ్యూస్ కోసం ఇలాగా శృతి మించి చేస్తున్నా. నేను వ్యూస్ కోసం అంటూ నేను ఇప్పటిదాకా ఏది చేయలే. చూస్తే ఎవరన్నా అనిపిస్తుందా బయట చూస్తే? నేను అంత అంటే వాళ్ళు కష్టపడతారని, ఇప్పుడు నా వీడియోలో ఏదైనా కూడా కొంచెం బాగాలేదు, జనాలు బాగాలేదు అన్నారు అనుకో, దాన్ని తీసేస్తాను ఎమ్మట. నేను అది యూస్ వెళ్ళినా కూడా డిలీట్ చేసేస్తా, అవసరం లేదు. ఇంకా మనం వీడియోలు చేసేది జనాల కోసం, వాళ్ళకి నచ్చలేదని కామెంట్ పెట్టినప్పుడు ఇంకా దేనికి వీడియోలు తీసేస్తాను నేను. తీసేస్తాను, ఏదైనా ఒకవేళ నచ్చలేదు అన్నారు ఇంకో తీసేస్తాను. ఏ వీడియో జరిగింది? దేనికి అంటే రీసెంట్ గా ఒకటి శివాజీ గారు ఒక వీడియో పెట్టాను డ్రెస్సింగ్ గురించి. ఆ వీడియో గురించి నేను అది పెట్టాను. పెట్టగానే ఒక 2-4 అక్క ఎందుకు అక్క మనకి దాని గురించి వద్దక్క తీసేయక్క అన్నారు, అనగానే తీసేసాను. ఇప్పుడు అన్ని పాజిటివ్ గా చెప్పావు, ఇప్పుడు జబర్దస్త్ గురించి ఇవన్నీ చెప్పావు. కాస్టింగ్ కౌచ్లు ఇలాంటివన్నీ అంటూ ఉంటారు కదా. కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటి? కులాలా? నీదో కులం మాదో కులం అంటారు, అదే అనుకో. అదేనా? అది కాదు, అంటే ఆడవాళ్ళని కొంచెం ఇబ్బంది పెడతారు అని చెప్పి, ఇలాంటివి ఏమన్నా ఇప్పుడు మీ టీం లీడర్లు కానీ ఎక్కడైనా అలాంటివి ఏమన్నా జరగడం ఏమన్నా? ఏ విషయంలో ఇబ్బంది పెడతారు అర్థమైలే చెప్పు. స్కిట్ చేయకపోతే ఏ టీం లీడర్ అన్నా తిడతాడు. వచ్చి నేను కూర్చుంటానంటే ఎవరు ఒప్పుకుంటారు? ఏ టీం లీడర్ ఒప్పుకోడు. నువ్వు దేనికి వచ్చావు? స్కిట్ చేయడానికి వచ్చావు, చెయ్యాలి. నేను చేయను, నేను లిప్టిక్ వేసుకుని కూర్చుంటాను, మేకప్ వేసి కూర్చుంటానంటే ఎవరన్నా తిడతారు. కాస్ట్యూమ్ కోస్ట్ అంటే ఏంటి? అదే మీ క్యాస్ట్ మా క్యాస్ట్ ఒకటే కాదా? అలాంటి కులాల గట్ట ఏమి లేవు. మరి అలాగనుకుంటే ఫైమా వేరు, నేను వేరు. కులం కాదు, కాస్టింగ్ కోచ్ అంటే కులం కాదు. కాస్టింగ్ అంటే తీసుకోవడం. దీనిలోకి తీసుకోవడానికి ముందు కొన్ని చెప్తారు, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఏమి నిబంధనలు? అంటే నువ్వు అన్ని విధాలా సహకరిస్తేనే మేము అన్ని విధాలా సహకరిస్తాం. అన్ని విధాలకు సహకరిస్తున్నాను కదా, నేను అన్ని స్కిట్లు చేస్తున్నాను, అందరి టీంలో చేస్తున్నాను కదా, ఇంకే సహకరించాలి నేను? అంతే, ఆన్సర్ అయిపోయింది. ఇంకా ఏదో చెప్తున్నావు, చెప్పట్లేదు. ఏదో దాస్తున్నాడు ఈ పిల్లోడు. నువ్వు రివర్స్ లో నువ్వు నన్ను ఇరికించాలని చెప్తున్నావు, నాకు అర్థమైంది. నేను దూరను. బట్ నార్మల్లీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి అంత చాలా గొప్పగా చెప్పావు, కానీ ఇబ్బందులు ఏమి ఉండవా ఈ జర్నీలో కానీ, లేదంటే ఇక్కడికి వచ్చి ఉండడం కానీ? ఇక్కడికి వచ్చి ఎక్కడ ఇప్పుడు ఇబ్బందులు అంటే, నేను వచ్చిన కొత్తలో జబర్దస్త్ వచ్చిన కొత్తలో నేను రాజమండ్రి నుంచి హైదరాబాద్ రావాలి షూటింగ్ కి. ప్రాక్టీస్ ఒక రోజు, షూటింగ్ ఒక రోజు, 2 రోజులు. నాకు ఇక్కడ చుట్టాల బంధువులు ఎవరో లేరు. అప్పుడు అంత క్లోజ్ లేరు, ఈ ఫైమా కానీ వీళ్ళందరూ ఎవరో నాకు క్లోజ్ లేరు, పరిచయం లేదు, ఫోన్ నెంబర్ లేవు. ఏం చేయాలి అలాంటప్పుడు? వచ్చామా, బయట ఎక్కడ దుక్కుని రూమ్ తీసుకున్నామా, అక్కడ ఉన్నామా, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా షూటింగ్ 10:30కి అయిపోయింది అనుకో, బస్సు లాస్ట్ బస్సు బుక్ చేసుకుంటే 12 గంటల బస్సు అయితే అమీర్పేటలోనే బస్ స్టాండ్ కాడ అలా కూర్చుని ఉండేదాన్ని. పడతాం కష్టాలు, ఎన్ని పడ్డా నాకు తెలుసు. ఇంతంత దోమలు అమ్మ, ఆ మొగదోవలే అనుకుంటానండి. ఆ మొగదోవలన్నీ వచ్చి నన్నే కుట్టి అక్కడ బస్ స్టాప్ కాడ అమీర్పేట బస్ స్టాప్ లో 12 వరకు. మరి బస్సు వచ్చేదాకా ఇంకేం చేయాలి? నేను అక్కడ బాత్రూమ్ కూడా ఉండేవి కాదు, టాయిలెట్ పోసుకుందామంటే. తెలుసా, కష్టపడ్డాను, చాలా కష్టపడ్డాను, నాకు తెలిసేది. ఇప్పటికీ కూడానే నేను వచ్చి జబర్దస్త్లోకి 4వ సంవత్సరం వస్తుంది. ఈ 4 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నేను ప్రాక్టీస్కి కానీ షూటింగ్కి కానీ లేటుగా వచ్చింది లేదు. నా టయానికి అనేటప్పుడు టయానికి నేను ఆ షూట్ కాడికి వచ్చేస్తాను. నా వరకు నేను కష్టపడతాను. అందుకే షూటింగ్ అంటే పొద్దున్న 10కి స్టార్ట్ చేస్తారు మా, సాయంత్రం మళ్ళీ 8కల్లా అయిపోతుంది. 10 నుంచి 8 వరకు 8కల్లా అయిపోతుంది. అప్పుడు ఎన్ని స్కిట్లు కొడతారు ఒకరోజు? ఒకరోజా 10 స్కిట్లేమో. ఏమో నేను నా స్కిట్లు కొట్టడం చూసుకోవడమే తప్ప లోపల ఎన్ని స్కిట్లు. నువ్వే ఎన్ని స్కిట్లు చేయాల్సి వస్తుంది? పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, 2 స్కిట్లు చేయాల్సి వస్తుంది. నీకోసం ఎప్పుడన్నా టీమ్ లీడర్లు కొట్టుకున్నారా? నా కోసం టీమ్ లీడర్లు అంటే
కొట్టుకున్నారు. యా ఓకే, ఎవరు? ఇప్పటికే భాస్కర్ గారు నేను ఆ టీంలో కావాలంటారు, కానీ రామ్ ప్రసాద్ అని ఎవరు ఫైటింగ్ చేసుకుంటారు. నా వల్ల వాళ్ళు గొడవలు పడుతున్నారు, కానీ నేనే పర్వాలేదులే, కొన్నాళ్ళు అక్కడ చేసి కొన్నాళ్ళు ఇక్కడ చేస్తాను, ప్లీజ్ డోంట్ ఫైట్ యా అని చెప్తున్నాను. ఒకరేమో నీకు ఐ మీన్ లోపలికి రానిచ్చిన వ్యక్తి, నీకు అవకాశం ఇచ్చిన వ్యక్తి భాస్కర్ గారు. ఆటో రాంప్రసాద్ గారికి ఉన్న క్రేజ్ తెలుసు, ఆయన రైటింగ్ స్టైల్ గురించి అందరికీ తెలుసు. అన్న మంచిగా మాట్లాడతాడు, బాగా సపోర్ట్ చేస్తాడు, ఆడపిల్లలందరికీ బాగా సపోర్ట్ చేస్తాడు. రామ్ ప్రసాద్ అన్న సపోర్ట్ చేస్తాడు. రైటింగ్ నచ్చుద్దా, బాగుంటుందా, అనిపిస్తుందా? అంటే ఆయన డాక్టర్ రైటింగ్ రాస్తారు, ఆ రైటింగ్ మనకు అర్థం కాదు. ఆయన రాసేసి మనకు చెప్తారు, మనకు మైండ్ లో పెట్టుకోవడం అంతే. బాగుంది, నచ్చుతాయా? మామూలు గ్యాప్ లో కూడా ఆటో పంచులు వేస్తా ఉంటాడు. మేము స్కిట్ ప్రాక్టీస్ అయినప్పుడు కూడా ఫుల్ నవ్వుకుంటానే ఉంటాం, అసలు నవ్వుకుంటానే ఉంటాం తెలుసా. బాగా మాట్లాడతాడు అన్న, సీనియర్ అని ఏం గర్వం ఏముండదు, అందరూ ఒక రూమ్ లోనే ఉంటాము మంచిగానే. ఫుడ్ ఎలా ఉంటది? ఫుడ్ ఎలా ఉంటది అంటే ఇక్కడ జబర్దస్త్ లో పెట్టే ప్రొడక్షన్ జబర్దస్త్ లో ఫుడ్ ఎలా ఉంటది అంటే, ఇప్పుడు మనం గోదావరి సైడ్ వంటకాలు ఒకలాగా ఉంటాయి, తెలంగాణ సైడ్ వంటకాలు ఒకలాగా ఉంటాయి, అవునా కదా? మన వంటకాలు మనవి, ఇక్కడ వంటకాలు ఎక్కడయ్యి. నువ్వు హైదరాబాద్కి వచ్చిన గోదావరి వంటకాలు కావాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి చేసి పెడతారు నీకు? చేసి పెట్టరు కదా. మనం ఎక్కడ ఉంటే వాళ్ళ భోజనాలు మనం తినాలి. మరి హైదరాబాద్ వచ్చినప్పుడు ఏం ఫుడ్ బాగా ఇష్టం నీకు? నాకా బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ ఎక్కడ తింటావు ఎక్కువ? తింటే మీ బాబు ఎక్కడి నుంచి తెస్తాడో తెలదు, మరి ప్యాకెట్ ఎట్టుకొస్తాడో తింటాను అంతే. ఇంకా హోటల్ పేర్లు గట్ట నాకు తెలిసి ఎన్నిసార్లు తెచ్చినా బాగుంటుందా? నేను వారంలో 2-3 సార్లు తింటాను కంపల్సరీ. తిన్నప్పుడల్లా బాగుంటుంది. ఏదో కలిపేసి ప్రేమ ఏదో కలిపేసి తెస్తున్నట్టున్నాడు దాంట్లో. అది ఎక్కడి నుంచో తెచ్చి హోటల్ పేర్లు గట్ట మనకి ఏం తేలి, అదేదో హోటల్ చెప్తారు కానీ పేర్లు. బిర్యానీ బాగా నచ్చింది ఇక్కడ. బాగుంది బిర్యానీ, ఇంకేమన్నా బటర్ నాన్ తింటాను ఎక్కువ. బటర్ నాన్, తర్వాత ఏమో పాలక్ పన్నీరు, ఇలాంటివి తింటాను. ఎక్కువ ఉండేది ఎక్కడ ఏరియాలో హైదరాబాద్ వస్తే? ఏరియాలో నేనా జూబ్లీ హిల్స్ అక్కడ ఉంటాను. తర్వాత మళ్ళీ ఏమో ఫైమా వాళ్ళ ఇంటికి వెళ్తాను ఎక్కువ. ఇల్లు ఎక్కడ ఆమెది? అన్ని చెప్తాను, అడ్రస్లు డోర్ నెంబర్లు అన్ని చెప్పేస్తాను. ఎక్కడో కొండ అడ్రస్లు చెప్తామా, తిట్టదు నన్ను. ఆడపిల్ల అడ్రస్లు అడుగుతున్నాడు చూసారా, కుర్రోళ్ళ బుద్ధిలే అంతా.